వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. నేను మీ పావుని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. సో మీ అందరి హెల్త్ కోసం ఈరోజు ఒక మంచి రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అదే తోటకూర లివర్ ఫ్రై అండి. జనరల్గా ఆకుకూరలు తినడం అంటే అందరూ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. కానీ ఈ రోజుల్లో ఆకుకూరలు అనేవి డెఫినెట్గా ప్రతి ఒక్కరూ తినాలండి. ఎందుకంటే మన బాడీలో ఏ పార్టీకి ప్రాబ్లం వచ్చినా సరే దానికి ఫైనల్ డెస్టినేషన్ ఒక ఆకుకూరే చూపిస్తుంది. ఎక్కడికి ఏ హాస్పిటల్కి వెళ్ళినా మనకు ఐ ప్రాబ్లం వచ్చినా, స్టమక్ ప్రాబ్లం వచ్చినా, ఏంటి బాడీలో స్ట్రెంత్ లేకపోయినా సరే ప్రతి ఒక్క డాక్టర్ చెప్పేది ఏంటంటే ఆకుకూరలు ఎక్కువ తినాలమ్మా, ఆకుకూరలు ఎక్కువ తింటేనే మీకు హెల్త్ చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు కదా. కానీ మనలాంటి వాళ్ళకి ఆకుకూరలు అనేవి అసలు నచ్చవు. సో డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. ఆకుకూరలు తిన్న ఫీలింగ్ ఉండదు, దాంతోపాటు ఒక డిఫరెంట్ రెసిపీని తిన్నామని ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. డెఫినెట్గా మీకు చాలా యూజ్ అవుతుంది. అప్పటి వరకు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అందరి ఎంకరేజ్మెంట్తో మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సో ముందుగా మనం తోటకూర తీసుకోవాలండి. తోటకూర నీట్గా వాష్ చేసుకొని ఒక హాట్ వాటర్లో పొయ్యి మీద పెట్టుకొని ఒక 5 minutes పాటు కొంచెం ఆకు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. వెంటనే దాన్ని తీసుకొని చల్లార్చుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం అల్లం ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, వీటన్నిటితో పాటు మన తోటకూర కూడా కొంచెం చల్లారిన తర్వాత వేసుకొని వాటిని మంచిగా మిక్సీ పట్టుకోండి. వాటర్ అనేది యాడ్ చేయకుండా గట్టిగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. మరీ మెత్తగా వాటర్ అనేది ఎక్కువ చేసి వేసుకోకండి, ఇలాగే ఉండాలి కన్సిస్టెన్సీ. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. దాన్ని ఒక వేరొక గిన్నెలోకి యాడ్ చేసుకొని అందులో కొంచెం కారం, ధనియాల పొడి, అలాగే కొంచెం పసుపు, దీంతోపాటు ఒక 3 tablespoons శనగపిండి, 2 tablespoons కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. ఎందుకంటే మనకి దీన్ని మనం వేరే విధంగా బాయిల్ చేయాలన్నమాట. బాయిల్ చేయడానికి మనకు ఓన్లీ తోటకూర అయితే మనకు అంత పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వదు. సో మనకు కొంచెం టేస్ట్ కూడా పెంచడం కోసం ఈ పౌడర్స్ అన్నీ కూడా వేసుకుంటే మనకి టేస్ట్ కూడా కొంచెం పెరుగుతుంది. సో వీటన్నిటిని మంచిగా మిక్సీ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా. సాల్ట్ కూడా సరిపోయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి డెఫినెట్గా. సో దీని అన్నిటిని ఒక ప్లేట్లో మనం ఫ్లాట్గా పరుచుకోండి. ఒక దిబ్బ రొట్టె ఎలా వేస్తామో అలా మనం ఫ్లాట్గా పరుచుకోవాలన్నమాట, ఈ విధంగా. సో నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో మీకు కేక్ చేసేటప్పుడు కింద స్టాండ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకున్నా పర్వాలేదు. సో నేను ఒక మూత పెట్టుకున్నాను అనమాట. సో అందులో వాటర్ కూడా యాడ్ చేసుకొని మన ప్లేట్లో నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తోట కూడా మిక్స్ ఉంది కదా, అది కూడా దాని పైన పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోండి అనమాట. నెక్స్ట్ దానిపైన మూత పెట్టుకొని ఒక 10 to 15 minutes మనకి ఆ ఆవిరి మీద ఉడికిస్తే చాలా బాగుంటుందండి. అది ఉడికిందో లేదో మీరు ఫోర్క్తో గుచ్చి చూసుకోండి, కేక్ లాగే సేమ్. ఉడికిన తర్వాత దాన్ని బాగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్స్లో, నేను డైమండ్ షేప్స్లో కట్ చేస్తున్నాను, చూసారు కదా. మీరు కూడా మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోండి. చూసారు కదా, కట్ చేసిన తర్వాత ఒక పీస్ బయటకు తీసి చూపిస్తున్నాను ఎలా కుక్ అయిందో. చాలా సాఫ్ట్గా పన్నీర్ స్ట్రక్చర్ అయితే వచ్చిందండి, చాలా స్మూత్గా ఉందన్నమాట. సో వీటన్నిటిని స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం షాలో ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ తక్కువ ఆయిల్ వేస్తే పెనానికి అంటుకుపోయి మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అనమాట దాని షేప్. సో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని దాన్ని 2 sides కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చూస్తేనే చాలా డిఫరెంట్గా ఉంది కదా, అసలు ఇది ఏంటని ఎవరు కనిపెట్టలేరు కదా. దీన్ని ఒక ఆకుకూరతో చేసామా అన్న ఒక ఫీలింగ్ అయితే ఎవ్వరికి కలగదండి. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఒక తోటకూర తినే ఫీలింగ్ అయితే అసలు కలగలేదు. చాలా డిఫరెంట్ టేస్ట్గా, చాలా ఎమ్మీగా, మంచిగా, చాలా టేస్టీగా ఉందన్నమాట. ఒక డిఫరెంట్ యూనిక్ టేస్ట్ అయితే వచ్చింది. సో ఈ తోటకూర పీసెస్ అన్నిటినీ కూడా 2 sides మంచిగా రోస్ట్ చేసుకోండి. ఈ విధంగా 2 sides కూడా మంచిగా క్రిస్పీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. మిగిలిన పీసెస్ని కూడా 2 sides మంచిగా కుక్ చేసుకుంటున్నాను. ఓకే, ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా, దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ అందులోనే కొంచెం ఆయిల్ సపరేట్ చేసుకొని ఒక 2 tablespoons ఆయిల్ మాత్రమే ఉంచుకున్నాను. అందులో కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని, అంటే సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి వెజిటేబుల్ అనేది ఫాస్ట్గా కుక్ అవుతుంది కదా. ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే మనం కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుంటే ఇంకా ఫాస్ట్గా మనకి కుక్ అయిపోతుంది.
ఓకే, చూసారు కదా కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది. నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం మిక్స్ జార్ తీసుకొని ఒక టమాటాని మంచిగా పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్ చేసుకున్న టమాటాని కూడా మన ఉల్లిపాయల మిక్స్లో యాడ్ చేసుకోండి. టమాటో కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి డెఫినెట్గా. ఓకే, టమాటాలో ఉండే పచ్చివాసన అంతా పోయింది. ఓకే, టమాటాలో ఉండే పచ్చివాసన అంతా పోయి అందులో ఉండే వాటర్ కూడా కొంచెం అబ్జార్బ్ అయింది కదా. సో ఇప్పుడే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసుకుంటే మన డిష్కి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. స్కిప్ చేయకుండా యాడ్ చేయండి. సో ఇందులోనే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ మనం తోటకూర మిక్స్లో యాడ్ చేసాము. సో ఇందులో కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఓకే, ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని మంచిగా ఒకసారి బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచండి. అది మనకి బాగా కుక్ అవుతుంది. బుడగలు వస్తున్నాయి కదా, ఈ విధంగా బుడగలు వచ్చిన టైంలో మన తోటకూర ఫ్రై పీసెస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని యాడ్ చేసుకోండి. ఒక్కసారి లో ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు. ఎందుకంటే మనకు ఆ ఉల్లిపాయ టమాటా మిక్సర్లో మనకి తోటకూర ముక్కలు అనేవి బాగా కుక్ అవ్వాలన్నమాట. కొంచెం సాఫ్ట్ అయ్యి ఆ ఫ్లేవర్ అంతా కూడా తోటకూర ప్రతి ముక్కకి అబ్జర్వ్ అవుతుందన్నమాట. టేస్ట్ ఈ రకంగానే దానికి ఎన్హాన్స్ అవుతుంది. సో ఎప్పుడైనా లివర్ ఫ్రై తినలేవు, మేము నాన్ వెజ్ తినము అనుకున్న వాళ్ళు ఈ తోటకూర లివర్ ఫ్రై ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. నేనైతే ఎప్పుడు లివర్ ఫ్రై తినలేదు. సో నాకైతే ఈ లివర్ ఫ్రై అద్భుతంగా నచ్చింది. డెఫినెట్గా నేను తోటకూర తెప్పించుకొని మరీ వండుకుంటూ ఉంటున్నాను అనమాట. మీరు కూడా ఈ రెసిపీ తింటే డెఫినెట్గా మీరు కూడా అదే పని చేస్తారు. వీక్లీ ఒక 1 time 2 times అని డెఫినెట్గా ఈ తోటకూర లివర్ ఫ్రై అనేది ట్రై చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా తోటకూర లివర్ ఫ్రై ట్రై చేసి పెట్టండి. డెఫినెట్గా వాళ్ళు ఇంప్రెస్ అవ్వడమే కాదు 10 మందికి మీ గురించి చెప్తారనమాట. అంత బాగుంటుంది ఈ రెసిపీ. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే డెఫినెట్గా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీని 10 మందికి షేర్ చేయండి. మీతో పాటు వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా ఈ రెసిపీ ఎలా చేయాలో. సో అప్పటి వరకు మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.